గత వైసీపీ పాలకుల అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం నుంచి ఎన్నో పరిశ్రమలు తరలిపోయాయని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తిరిగి పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూస్తున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులతో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై విశ్వాసంతో పరిశ్రమలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. తల్లి బిడ్డ సంక్షేమం కోసం అందించిన నిధులను సైతం గత వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఆరోపించారు. కోడిగుడ్డుపై కూడా ముఖ చిత్రం ముద్రించుకునే స్థాయికి గత ముఖ్యమంత్రి ప్రచార పిచ్చి చేరిందని ఎద్దేవా చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేటువంటి తల్లి బిడ్డకి పోషకాహారం అందించాలి అనేటువంటి ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తూ ఉంటే, ఆ అంగన్వాడీ కేంద్రంలో కోడిగుడ్డు ఇవ్వాలా, 100 గ్రాములు బరువు ఉండాలి అనేటువంటి నిబంధన ఉంటే 40 గ్రాముల గుడ్డు సప్లై చేసి పిల్లలకి ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే, ఆ కోడిగుడ్డు మీద కూడా తను బొమ్మ వేసుకుని ముద్రించుకున్నటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎవడన్నా ఉన్నాడంటే ఆ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి. కోడిగుడ్డు మీద ముఖ చిత్రం, అందమైన ముఖం, అలా ప్రపంచంలో ఆలోచన రాదు, ఎవరికి ఆలోచన రాదు. ఈ విధంగా కథా కాలక్షేపం చేసినటువంటి గత 5 సంవత్సరాల నుంచి ఇవాళ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి ఏ మూల చూసినా అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్రం పెద్ద ఎత్తున ఇచ్చేటువంటి కార్యక్రమాలు. ఈ రోజు అభివృద్ధి ఒక దిక్కు పరుగులు పెడుతూ ఉంది. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, సూపర్ 6 పథకాలన్నీ చెప్పినటువంటి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చానో ఆ ప్రజలు ఇచ్చినటువంటి మాట ప్రకారం నెరవేర్చాలని చెప్పి ఈ రోజు సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఆ రోజు చూశారు మీరందరూ కూడా, రాష్ట్రం వికాసం ఆ రోజు వినాశంతో మొదలు పెడితే ఈ రోజు వికాసంతో వర్ధిల్లుతుంది. ప్రతి పనిని కూడా వికాసవంతంగా పనులు చేస్తూ ఉన్నాము, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఆ రోజు పరిశ్రమలు పరిగెత్తాయి, పారిపోయాయి పరిశ్రమలన్నీ కూడా. ఈ రోజు పరిశ్రమలన్నీ కూడా పరిగెత్తుకొని వచ్చి లక్షల కోట్ల రూపాయలు పరిశ్రమలు పెట్టడానికి దేశ విదేశాల నుంచి కూడా పారిశ్రామికవేత్తలు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఐఎండ్ఐ డిపార్ట్మెంట్ R&D కాదు, ఐఎండ్ఐకి సంబంధించినటువంటి నా శాఖలో కూడా ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలు ఎయిర్పోర్ట్స్ కానీ, పోర్ట్స్ కానీ, రైల్వేస్ కానీ వీటిల్లో పెట్టుబడులు పెట్టడానికి దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఆ రోజు పరిశ్రమలను పారదోలారు, పారిశ్రామికవేత్తలను భయపడించారు. ఈ రోజు కూడా చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి మళ్ళా వచ్చేది నేనే, మీ అంతు తెలుస్తా, జైల్లో పెడతా అంటే పరిశ్రమలు పెడితే ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు పెడితే నిరుద్యోగ సమస్య తీరుతుంది, చాలా మందికి ఉపయోగపడుతుంది, ఈ యొక్క స్టేట్ కు ఆదాయం వస్తుందని చెప్పి ప్రజలు ఆశిస్తే దాన్ని కూడా ఒక దుర్మార్గుడు ఈ రోజు